ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతములు 22, 23 అధ్యాయాలు వినబోతున్నాము. అరబ్బీయులతో కూడా దండు విడిసే చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపారు కాబట్టి యెరూషలేము కాపురస్తులు యెహోరాము యొక్క కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేశారు. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్లవాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలాడు. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఒమ్రికి మనుమరాలు. అహజ్యా అహాబు కుటుంబీకుల విధానాలు అనుసరించి దుర్మార్గముగా ప్రవర్తించాడు. అతని తల్లి ఇదంతా అతనికి నేర్పింది. దేవుడు చెయ్యకూడదు అని చెప్పినది అహజ్యా చేశాడు. అహాబు సంతతి వారి మార్గములందు నడిచాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనానికి కారకులైనారు. వారి సలహా అనుసరించి అతడు ప్రవర్తించి అహజ్యా యెహోరాముతో కూడా హజాయేలుతో యుద్ధము చేయడానికి వెళ్ళాడు. హజాయేలు సిరియా రాజు, యెహోరాము అహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజు. రామోత్ గిలాదులో సిరియనుల చేతిలో యెహోరాముకు గాయాలు తగిలాయి. అందుచేత తన గాయాలను బాగు చేసుకోవడానికి యెహోరాము యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహజ్యా యెహోరామును దర్శించడానికి యెజ్రెయేలుకు వెళ్ళాడు. దానిని బట్టి దేవుని వలన అతనికి నాశనము కలిగింది. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలము చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ యూదావారి అధిపతులను అహజ్యా సోదరుల కుమారులను చూచి వారిని హతం చేశాడు. అప్పుడు యెహూ అహజ్యాను వెదికాడు. అహజ్యా షోమ్రోనులో దాగి ఉండగా వారు అతణ్ణి పట్టుకొని యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత అతణ్ణి పాతిపెట్టారు. వారన్నారు, అహజ్యా యెహోషాపాతు కుమారుడు కదా. యెహోషాపాతు యెహోవాను హృదయపూర్వకముగా వెదికినవాడు. రాజ్యమేలడానికి అహజ్యా ఇంటివారు ఇక ఎవ్వరూ లేరు. అతల్యా యోవాషులను గురించిన వృత్తాంతం వినండి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయాడని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులైన రాజ్య వంశజులనందరినీ హతం చేసింది. అయితే యెహోషబ రాజకుమారి, ఈమె యెహోరాము కుమార్తె. అహజ్యా కుమారుణ్ణి యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతణ్ణి అతని దాదిని ఒక పడకటింట్లో ఉంచింది. రాకుమారి అయిన యెహోషబ యెహోరాము కుమార్తె. ఈమె అహజ్యాకు సోదరి, యాజకుడైన యెహోయాదా యొక్క భార్య. ఈమె అతల్యాకు కనబడకుండా యోవాషును దాచిపెట్టింది గనుక అతల్యా యోవాషును చంపలేకపోయింది. 6 సంవత్సరాలు యోవాషు వారితో కూడా దేవుని మందిరములో దాచబడ్డాడు. ఆ కాలమున అతల్యా దేశాన్ని పాలించింది. అతల్యా పరిపాలన బహు క్రూరమైనది. మా శ్రోతలు ఈ పేర్లతో గజిబిజి కాకూడదు. ఒకే వ్యక్తికి 2-3 పేర్లు ఉంటాయి. అహజ్యాకే యెహోయాహాజు అని మరో పేరు. అతడు ఒక్కడే మిగిలినవాడు. యెహోరాము కుమారులు మిగతా వారందరూ చంపబడ్డారు. అతల్యా రాజ్యకాంక్ష గలిగిన స్త్రీ. అతల్యా తల్లిదండ్రులే అహాబు, యెజెబెలు. ఈమె ఒమ్రీకి మనుమరాలు. ఈమె తన భర్తయైన యెహోరామును దేవుని నుండి దూరం చేసింది. ఆమె కుమారుడైన అహజ్యా తల్లి మాట విని చెడిపోయాడు. అహాబు కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాడు. మా శ్రోతలు ఇక్కడ ఒక సంగతి గుర్తించాలి. ఉత్తర రాజ్యంలో, దక్షిణ రాజ్యంలో యెహోరాము అనే పేరుగల 2 వ్యక్తులు ఉన్నారు. యూదా రాజైన యెహోరాము చనిపోయాడు. అతని కుమారుడైన అహజ్యా ఇప్పుడు రాజు. అదే సమయంలో ఇశ్రాయేలు రాజు యెహోరాము అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఈ యెహోరాము సిరియనులతో యుద్ధం చేసి గాయపడ్డాడు.
యూదా రాజు అహజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోరామును దర్శించడానికి వెళ్ళాడు. యెహూ అక్కడికి వచ్చాడు. అహజ్యా అక్కడ ఉన్నాడని యెహూకు తెలియదు. అహజ్యా సోదరులు అనగా అతని సమీప బంధువులు, అహజ్యా స్వంత సోదరులు అంతకు ముందే హతమయ్యారు. యెహూ అహజ్యాను కనుగొని చంపాడు. పాపానికి తగిన శిక్ష రాకమానదు. అహజ్యా తల్లి అయిన అతల్యా ఇప్పుడు విజృంభించింది. ఈ స్త్రీ తన మనుమలందరినీ హతం చేసింది. ఒక్కడే మిగిలాడు. అతని పేరు యోవాషు. ఇతడు గనక మిగిలి ఉండకపోతే దావీదు వంశం అంతరించిపోయేది. కాని దేవుని నిబంధన ప్రకారం ఆయన వాగ్దానం చొప్పున వంశాంకురం మిగిలి ఉంది. సైతాను మెస్సీయా రాకడకు మొదటి నుండి అడ్డు తగులుతూనే ఉన్నాడు. అందుకే ఈజిప్టులో ఉండగా ఇశ్రాయేలు మగపిల్లలందరినీ చంపాలని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. హామాను యూదులందరినీ హతం చేయడానికి ఆజ్ఞ జారీ చేశాడు. యేసు పుట్టినప్పుడు ఆ వయస్సు గల పసిపిల్లలనందరినీ హతం చేయాలని బెత్లెహేము చుట్టుపక్కల ఉన్న మగపిల్లలను ఊసకోత కోయడానికి హెరోదు ఆజ్ఞ చేశాడు. ఇప్పుడు అతల్యా అదే ప్రయత్నం చేస్తున్నది. యోవాషును 1 సంవత్సరం వయస్సు గల పిల్లవాణ్ణి దాచి ఉంచారు. 6 సంవత్సరాలు ఆ పిల్లవాడు దాపరికంలో పెరిగాడు. ఈ కాలంలో అతల్యా రాజ్యమేలుతున్నది. అతల్యా పాత నిబంధనలోని స్త్రీలలో యెజెబెలు తరువాత అంత క్రూర స్వభావురాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి 12 వచనాలలో హెరోదును చూడండి. అతడు యోహాను మీద పగపట్టాడు. హెరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచింది. ఆమె ఏమి అడిగితే అది ఇస్తానని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. అప్పుడామె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చే యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వవలసిందని అడిగింది. హెరోదు బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాడు. అతల్యాకు హెరోదు మనస్సే ఉన్నది. అయితే పాత నిబంధనలో మరి ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు హన్నా. ఆమె గొప్ప మహిళ, సమూయేలును కన్న తల్లి. హన్నాకు అతల్యాకు మధ్య ఎంత వ్యత్యాసమున్నదో చూడండి. అహాబుకు యెజెబెలుకు పుట్టిన అతల్యా ఎలాంటిదో మనం గ్రహించగలం. తల్లిని మించిన క్రూరురాలు అతల్యా. యూదా రాజ్యాన్ని ఏలిన వారిలో ఒక్కతి మాత్రమే స్త్రీ. ఆమె దుర్మార్గురాలు. ఇప్పుడు మనం 23వ అధ్యాయంలోకి వస్తున్నాము. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతో మరికొందరితో నిబంధన చేసుకున్నాడు. వారి పేర్లు అజర్యా, ఇష్మాయేలు, మరో అజర్యా, మయసేయా, ఎలీషాపాతు. వీరు యూదాదేశమందంతటా సంచరించి పట్టణములన్నింటిలో నుండి లేవీయులను, ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి వారిని యెరూషలేముకు తెచ్చారు. జనులందరూ సమాజముగా కూడి రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు యెహోయాదా అన్నాడు, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడే రాజ్యమేలాలి. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి, లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించేవారు 3 భాగములై, 1 భాగము ద్వారపాలకులుగా ఉండాలి, 1 భాగము రాజనగరు వద్ద ఉండాలి, 1 భాగము పునాది గుమ్మము దగ్గర ఉండాలి. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములో ఉండాలి. యాజకులను, లేవీయులలో పరిచారం చేసేవారును తప్ప యెహోవా మందిరములోనికి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠించబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చు. గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండాలి. లేవీయులందరూ తమ తమ ఆయుధాలు చేతపట్టుకొని రాజు చుట్టూ ఉండాలి. మందిరము లోపలికి మరి ఎవరైనా వస్తే ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించండి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి, బయటికి వెళ్ళేటప్పుడేమి మీరు అతనితో కూడా ఉండాలి. లేవీయులు, యూదావారందరూ యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేశారు. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవియ్యలేదు.
గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తనవారిని, లోపలికి రావలసిన తనవారిని తీసుకొని వచ్చాడు. యెహోయాదా దేవుని మందిరమునందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించాడు. ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపునకు, బలిపీఠము ప్రక్కను, మందిరము ప్రక్కను రాజు చుట్టూ ఉంచాడు. అప్పుడు వారు రాజకుమారుణ్ణి బయటికి తెచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేశారు. యెహోయాదా అతని కుమారులు అతణ్ణి అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అన్నారు. ప్రియ శ్రోతలారా, యోవాషు పరిపాలనలో దక్షిణ రాజ్యంలో 3వ ఉజ్జీవం వచ్చింది. యాజకుడైన యెహోయాదా ప్రముఖ పాత్ర వహించాడు. అతడు నాయకులను సమావేశపరిచాడు. దావీదు వంశానికి చెందిన యోవాషును వారికి పరిచయం చేశాడు. బాలుడైన యోవాషుకు పట్టాభిషేకం చేయడానికి కార్యక్రమం రూపొందించాడు. అందరినీ గుంపులుగా విభజించాడు. కొందరు సబ్బాతు నాడు ద్వారపాలకులు, మరికొందరు రాజభవనం దగ్గర నిలుస్తారు, మరికొందరు ముఖద్వారం వద్ద నిలిచి ఉంటారు. యాజకులు, లేవీయులు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. లేవీయులు ఆయుధాలు ధరించి యోవాషుకు అంగరక్షకులై నిలుస్తారు. ఆలయంలో ఉన్న ఆయుధాలను యెహోయాదా వారికి పంచి ఇచ్చాడు. యెహోయాదా నియమించిన ప్రకారమే అంతా జరిగింది. 7 సంవత్సరాల వయస్సు ఉన్న యోవాషు దావీదు వంశీకుడు ఇప్పుడు రాజైనాడు. 12వ వచనం. పరుగులిడుతూ రాజును కొనియాడుతూ ఉన్న జనులు చేసే ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందు ఉన్న జనుల వద్దకు వచ్చి చూచింది. ప్రవేశ స్థలము దగ్గర ఉన్న స్తంభము వద్ద రాజు నిలిచి ఉన్నాడు. అధిపతులు బూరలు ఊదేవారు రాజు వద్ద ఉన్నారు. దేశపు జనులందరూ సంతోషిస్తూ బూరలతో నాదాలు చేస్తున్నారు. గాయకులు వాద్యాలతో స్తుతిపాటలు పాడుతున్నారు. ఆమె వస్త్రాలు చించుకున్నది. ద్రోహం, ద్రోహం అని అరిచింది. యాజకుడైన యెహోయాదా అన్నాడు, యెహోవా మందిరములో ఆమెను చంపవద్దు. శతాధిపతులారా, ఆమెను పంక్తుల అవతలి వైపునకు వెళ్ళనీయండి. ఆమె పక్షమున ఉన్నవారిని కత్తిచేత చంపండి. వారు ఆమెకు దారి ఇచ్చారు. రాజనగరు వద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలానికి ఆమె వచ్చినప్పుడు వారు ఆమెనక్కడే చంపేశారు. అప్పుడు యెహోయాదా జనులందరితో, రాజుతో నిబంధన చేస్తూ ప్రజలందరూ యెహోవా వారై ఉండాలి అన్నాడు. అప్పుడు జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దానిని పడగొట్టి బలిపీఠాలను, విగ్రహాలను తుత్తునియలుగా విడగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపేశారు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతో, గానముతో దహన బలులను దావీదు నియమించిన ప్రకారంగా అర్పించడానికి కావలివారికి బాధ్యత అప్పగించాడు. వీరు లేవీయులైన యాజకుల చేతి క్రింద ఉన్నారు. వీరికి దావీదు యెహోవా మందిరమందు పనులు పంచి ఇచ్చాడు. దేనిచేతనైనను అంటు తగిలిన వారు యెహోవా మందిరములోనికి ప్రవేశించకుండా అతడు ద్వారముల వద్ద ద్వారపాలకులను ఉంచాడు. శతాధిపతులు, ప్రధానులు, అధికారులు, దేశ ప్రజలు వెంటరాగా యెహోవా మందిరములో నుండి రాజును తెచ్చాడు. ఎత్తయిన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజసింహాసనము మీద రాజును ఆసీనుణ్ణి చేశాడు. దేశ ప్రజలందరూ సంతోషించారు. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉన్నది. శ్రోతలు వింటున్నారా? 7 సంవత్సరాల వయస్సు గల యోవాషు పేరుకు రాజు. యెహోయాదా వ్యవహారాలన్నింటినీ చూస్తున్నాడు. బయలుగుళ్లను పడగొట్టాడు. యెహోవా ఆరాధనను ప్రవేశపెట్టాడు. గానపరిచర్యను అభివృద్ధి చెందించాడు. దేవాలయము పరిశుద్ధమై ఉండేటట్లు అక్కడి వాతావరణాన్ని మార్చేశాడు. ప్రజలందరూ ఆనందించేటట్లు చేశాడు. సోదరీ సోదరులారా, మీ కుటుంబంలో, సంఘంలో ఉజ్జీవం రావాలని ప్రార్థించండి.
ఉజ్జీవమంటే ఏమిటి? సత్య ఏక దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మను నూతనపరచుకోవాలి. మరుగుపడిపోయిన ధననిధిని తిరిగి కనుగొనడమే ఉజ్జీవం. ఒక వ్యక్తిని దేవుని వద్దకు నడిపించి ఆ వ్యక్తి రక్షణకు నీవు దేవుని సాధనమైతే అదే ఉజ్జీవం. ఆత్మయందు ఉజ్జీవం, సంఘాలలో ఉజ్జీవం, వ్యక్తిగత భక్తి జీవితంలో ఉజ్జీవం మనకు కావాలి. నిద్రించే నీవు మృతులలో నుండి మేలుకో, లే, తేజరిల్లు, వెలుగు నీ మీదికి వచ్చి ఉన్నది. ఇదే ఉజ్జీవం. సోదరీ సోదరులారా, ఎట్టి ఈర్ష్య, అసూయ లేకుండా దేవుని బిడ్డలు జీవించాలి. దేవుడు తన పనిని మనలో స్థిరపరచాలి. క్రైస్తవులలో ఉజ్జీవం విజృంభించాలి. ఆటంకాలను తొలగించాలి. పరిశుద్ధాత్మ ద్వారా అట్టి ఉజ్జీవం నీలో నాలో ఆరంభం కావాలి. అనేక మంది దేవుని రాజ్యంలోకి రావాలి. ఎఫెసీ 5వ అధ్యాయం ఉజ్జీవానికి ఫలితం. మనము ప్రియులైన దేవుని పిల్లలం. మనము దేవుని వలె, యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకోవాలి. పరిశుద్ధులకు తగినట్లు ప్రవర్తించాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అవివేకులు కాక ప్రభువు చిత్తము ఎరిగి జీవించాలి. ఆత్మపూర్ణులై ఆనందించాలి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2-6 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెళుకువగా ఉండాలి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యాలో అని మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా, కృపాసహితముగా ఉండాలి. ఈ రోజున మనకు ఆధ్యాత్మిక ఉజ్జీవం రావాలి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 11 గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు లోకానికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులము కాకుండా ఉందాము. విశ్వాస ప్రేమలు అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనలను నియమించాడు కాని ఉగ్రత పాలు అవడానికి నియమించలేదు. మనం మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా తనతో కూడా జీవించే నిమిత్తము యేసుక్రీస్తు మన కోసం మృతి చెందాడు. మనము ఒకరినొకరము ఆదరించుకుంటూ క్షేమాభివృద్ధి కలుగజేసుకుందాము. సోదరీ సోదరులారా, ప్రార్థించండి. దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి లోబడి ఉండండి. ముగింపులో కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. దేవుని ప్రేమ ఈ రోజున దేవుని బిడ్డల ద్వారా వ్యక్తమవ్వాలి. ప్రతి ఒక్కరికి మేలు కలిగించే ప్రేమ దేవుని బిడ్డలకు సహజాతమైపోవాలి. ప్రేమ అనేది మాటలలో కాదు, ఇతరుల పట్ల మనకు ఉన్న వైఖరిలో కనపడాలి. దేవుని ప్రేమ నిత్య ప్రేమ, ఎన్నడూ విఫలం కాదు. దేవుని ప్రేమ లోకములోని ప్రేమల కంటే ఉన్నతమైనది. ఈ ప్రేమ నిధి క్రీస్తునందున్నది. మన ప్రేమ ఇతరుల వైఖరిని బట్టి ఉండదు. ఎఫెసీ 3వ అధ్యాయం 13-20 అంతరంగ పురుషుని యందు శక్తి గలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడాలి. క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. ఆయన తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయాలి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులమవ్వాలి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారై ఉండాలి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా
సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.